ఎక్కడుందండి పాపం? ఒకప్పుడు వాకిట్లో ఉండేది, తలుపు తీస్తేనే వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంట్లోకి వచ్చేసింది. యోసేపు చెయ్యి పట్టుకుంటుంది. మీకు అర్థమవుతుందండి? ఒకప్పుడు ఎక్కడో ఉండేది పాపం, ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది. నీవు ఆ పాపంలో వెళ్ళాలన్న అవసరం లేదు. ఆ పాపమే అరచేతిలోకి వచ్చేసిందండి, చేతిలోకి వచ్చేసింది. కొన్ని పర్యాయాలు దాన్ని మనం టైప్ చేయకపోయినా కూడా మనం ఏదో కార్యక్రమాన్ని, మన వాక్యాన్ని చూస్తూ ఉంటాం, కానీ ఆ అనవసరమైన విషయాల కూడా మధ్యలో వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. నీవు దేవుని ద్వారా పుట్టినవాడివే అయితే, నీవు దేవుని బిడ్డవే అయితే, దేవుని పరిశుద్ధ కుటుంబంలో ఉన్నవాడివే అయితే పాపానికి దూరంగా పారిపోవాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.